నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచేదెవరు? ఇప్పుడు ఏపీతో సహా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ అంశం ఆసక్తికరంగా మారుతుంది. సీఎం జగన్ మరోసారి అధికారం తనదేననే ధీమాతో ఉన్నారు. టీడీపీ, జనసేన ఎలాగైనా జగన్ ను ఓడించేయాలనే లక్ష్యంతో ఉన్నాయి. బీజేపీ ఇప్పుడు ఈ రెండు పార్టీలతో కలిసి వస్తుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ సమయంలో ప్రముఖ సర్వే సంస్థ ఏపీలో పబ్లిక్ పల్స్ ఎలా ఉందో స్పష్టం చేసింది. అధికారం ఎవరిదో తేల్చేసింది. ఇంతకీ ఏపీలో అధికారంలోకి రాబోతున్న పార్టీ ఏది? ప్రముఖ సర్వే సంస్థ ఆత్మసాక్షి గ్రూప్ ఏపీలో ఎన్నికల ఫలితాలపై సర్వే నివేదికలను వెల్లడించింది. మొత్తం 13 ఉమ్మడి జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేసింది. మహిళలు, పురుషులు వయసు ఆధారంగా వివిధ అంశాలపై సర్వే చేసింది. ఈ సర్వేలో అధికార వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. సర్వే సంస్థ వెలువడించిన వివరాల మేరకు వైసీపీకి ఈ ఎన్నికల్లో 48% ప్రజా మద్దతు ఉండగా టీడీపీ, కూటమికి 46.50% ఉన్నట్లుగా తేల్చింది. ఇతరులు 3.25% ఉండగా సైలెంట్ గా ఓట్ ఫ్యాక్టర్ 2.25%గా నిర్ధారించింది. వైసీపీకి 106 నుంచి 110 స్థానాలు, టీడీపీ, జనసేన కూటమికి 64 నుంచి 68 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అదే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తే వైసీపీకి 49%, టీడీపీ కూటమికి 45%, ఇతరులకు 4%, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2%గా పేర్కొంది. 3 పార్టీల జత కూడితే అప్పుడు వైసీపీకి 115 నుంచి 122 సీట్లు, కూటమికి 60 నుంచి 65 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇదే సమయంలో జిల్లాల వారీగాను లెక్కలు స్పష్టం చేసింది. శ్రీకాకుళంలో వైసీపీకి 5, కూటమికి 3, 2 స్థానాల్లో క్లీన్ కంటెస్టెంట్స్ ఉండనున్నది. ఇక విజయనగరంలో వైసీపీ 7, కూటమి 2 సీట్లు దక్కించుకుంటాయి. విశాఖ జిల్లాలో వైసీపీ 7, కూటమికి 5, హోరాహోరీ 3 స్థానాల్లో ఉండనున్నది. తూర్పు గోదావరిలో వైసీపీ 10, కూటమి 7, 2 స్థానాల్లో క్లీన్ కంటెస్టెంట్స్ ఉండనున్నదని అంచనాగా వెలువడించింది. పశ్చిమ గోదావరిలో వైసీపీ 7, కూటమి 4, మరో 4 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని పేర్కొంది. కృష్ణా జిల్లాలో వైసీపీ 6, కూటమి 5 స్థానాల్లో హోరాహోరీ ఉండనున్నది. గుంటూరులో వైసీపీ 7, కూటమి 7, 3 స్థానాల్లో క్లీన్ కంటెస్టెంట్స్ ఉండనున్నది. ప్రకాశంలో వైసీపీ 5, కూటమి 5, 2 చోట్ల హోరాహోరీగా పేర్కొంది. నెల్లూరులో వైసీపీ 5, కూటమి 4, 1 స్థానంలో గట్టి పోటీ కనిపిస్తుంది. కడపలో వైసీపీ 8, కూటమి 1, 1 స్థానంలో హోరాహోరీ పోరుగా పేర్కొంది. కర్నూలులో వైసీపీకి 10, కూటమికి 3, 1 స్థానంలో క్లీన్ కంటెస్ట్ ఉంటుందని అంచనా వేసింది. అనంతపురంలో వైసీపీకి 7, కూటమికి 3, హోరాహోరీ మరో 4 స్థానాల్లో ఉందని వెల్లడించింది. చిత్తూరు జిల్లాలో వైసీపీ 9, కూటమి 4, క్లీన్ కంటెస్టెంట్ 1 స్థానంలో ఉంటుందని పేర్కొంది. ఈ నెల 5వ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో చేసిన సర్వే ఆధారంగా ఈ ఫలితాలను సర్వే సంస్థ వెల్లడించింది.